ఫిల్మ్ ద్వారా వెలుగులోకి వచ్చిన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సినిమా చూపిస్తామావా, కుమారి 21F మంచి విజయం సాధించడంతో మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాప్లు పడ్డాయి. ఇప్పటికీ రాజ్ తరుణ్ కి ఒక సరైన హిట్ పడలేదు. దీంతో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు రాజ్ తరుణ్. అయితే ఓ వైపు రాజ్ తరుణ్ సినిమా కెరీర్ అంతంత మాత్రమే ఉండగా, ఇదే సమయంలో పర్సనల్ లైఫ్ విషయంలో హాట్ అవుతూనే ఉన్నాయి. తనను ప్రేమించి మోసం చేశాడంటూ రాజ్ పై లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే సంగతి తెలిసిందే. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజ్ పై కేసు నమోదు చేశారు. రాజ్ తో పాటుగా హీరోయిన్ మాల్వి మల్హోత్రా పై కూడా కేసు నమోదైంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తుంది. ఇదిలా ఉండగానే రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు థియేటర్లోకి వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ జూలై 26 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి ట్యాగ్ వచ్చింది. పురుషోత్తముడు టైటిల్ సమయంలో జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అని వేశారు. ఇంతకు ముందు వరకు రాజ్ తరుణ్ కి ఎలాంటి ట్యాగ్ లేదు. కానీ ఇప్పుడు పురుషోత్తముడు సినిమా నుంచి జోవియల్ స్టార్ గా మారిపోయారు రాజ్ తరుణ్.